శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 15వ అధ్యాయంలో ఉన్నామండి. 2 బల్లెల కథల ఉంది కదా ఇందులో, అది చెప్పుకుందాం. ఈ అధ్యాయంను 2 చిన్న బల్లెల కథతో ముగించేద్దాము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండేను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండేను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికాను. కుతూహలం అయిన ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అదండి, ఈ 2 బల్లి కథ చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. బాబా లీలలు అద్భుతాలండి. ప్రతి జీవకోటి నుంచి కూడా ఆయన చెప్పే అద్భుత లీలలు ఉన్నాయి, చూశారు, అద్భుతం అండి. అయితే ఆయన దగ్గర, బాబా దగ్గర భక్తులు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటే బల్లి ఏం చేస్తుందంటే పైకి వెళ్ళి టిక్కు టిక్కుమని అరుస్తుంది. ఈ కుతూహలం ఎక్కువ కదండి జనాలకి. అందుకని ఏం చేస్తాడు, అక్కడ ఉన్న భక్తులు బాబాని అడుగుదాము అసలు దానికి అర్థం ఏంటి అని. ఆ బల్లి అలా కిచకిచ అనడానికి అర్థం ఏంటి బాబా అని అడుగుతాడు అనమాట. ఆ కుతూహలంగా భక్తుడు బల్లి పడికిన దానికి అర్థమేమని బాబాని అడుగుతాడు. అది శుభశకునమా లేక అశుభమా అని. అంటే బల్లి మనము కూస్తే అంటాం కదండి, అయ్యో శుభం అంటాం మనం మాట్లాడుకునేటప్పుడు. కానీ ఎప్పుడైనా బల్లి కూస్తే ఓహో ఇది అది మంచి కానీ చెడు కానీ మాట్లాడుకున్నాడు, అది అవుతుంది, ఓహో శుభశకునమో లేకపోతే అపశకునమో ఏదో అనుకుంటాం అన్నమాట. అలాగే అతను కూడా అలా ప్రశ్నిస్తాడు బాబాని, ఏమని ఇది శుభమా అశుభమా అది అలాగా కిచకిచ అన్నందుకు అంటాడు. అప్పుడు బాబా చూస్తున్నట్టు తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుతున్నది. బాబా పలికాను. భక్తుడు నిర్ఘాంతపోయాడు. ఔరంగాబాద్ నుంచి మా చెల్లెలు వస్తుందని ఆనందంతో అది గంతులేస్తుంది అని చెప్పి బాబాగారు అంటారు. అతనికి అర్థం కాలేదు, బల్లికి చెల్లెలు రావడం ఏంటి, ఔరంగాబాద్ నుంచి రావడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా నిర్ఘాంతపోతూ, అంతే కదండి, ఆశ్చర్యపోతాం. మనకేం తెలుసండి, సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వరకే తెలియాలి. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై వస్తాడు. వచ్చి బాబా దర్శనానికే షిర్డీకి వచ్చింది. అతడు ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండేను. కానీ వాని గుర్రము ఆకలితో ఉండటం వలన పోలోకి ఉండేను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండేను. తన భుజమున పైన ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకు అతడుకు పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించాడు. అందులోని ఉలవలు పెట్టుకుని వచ్చాడు. గుర్రానికి ఆకలిస్తుందని చెప్పి షిర్డీ వచ్చి బాబా దర్శనం చేసుకుని అతను ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఈ లోపల గుర్రానికి మేత పెట్టడానికి ఉలవల్ని తీసి ఆ సంచిని విదిలిస్తాడండి. ఇట్లా విదిలిస్తే అందులోంచి బొల్లి పడుతుంది కింద. అతను గమనించుకోడు. అయితే అది బల్లి కింద పడుతుంది. అది అతను ఎదిలించుకుని ఆ గుర్రానికి మేత తీసుకుని ఆ ధూళ్ళంతా ఎదిలించేటప్పుడు పడుతుంది అనమాట ఆ బల్లి ఆ సంచిలోంచి. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరిలో చూచుచుండగానే గోడపైకి ఎక్కి భక్తుని అంతయో జాగ్రత్తగా గమనిస్తున్నాయండి. ప్రశ్నించిన భక్తుడు అదంతే బాగా బల్లి వచ్చి గోడ మీదకి వెళ్ళిపోతుందండి ఆ బల్లి. ఆయన ఆగడము, ఆయన దులపడము, ఆ బల్లి రావడము. మా ఔరంగాబాద్ నుంచి ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వచ్చిందండి. సరే గమనించుకుని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను. బాబా చూపించాడు, చూడు 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 అది వెళ్తుంది బాబా. ఆ భక్తుడు కదా అంతయు చూపించారు బాబా గారు, చూడు వెళ్తుంది, వాళ్ళ చెల్లెలు వచ్చింది ఔరంగాబాద్ నుంచి అని చెప్పి. అసలు ఆశ్చర్యం అండి, అతను నోరెళ్ళు పెట్టేశాడు. అసలు మనకైనా అంతే కదండి, మామూలు మానవులం మనము. సర్వజ్ఞత కలిగి మహానుభావుడు సద్గురు సాయినాథుల వారికి తెలిసినంత ఇది ఎవరికి ఉంటుందండి. ఏదో మానవ రూపంలో ఉన్నాడని మనం ప్రశ్నించడమే కానీ ఆయన మహానుభావుడు కదండి, మన సద్గురువు కదండి, సకల దేవతా స్వరూపుడు కదా. ఆయనకు అన్నీ తెలుస్తాయండి, ఎక్కడ ఏం జరుగుతుందో ఏమిటి అనేది. అలాగా అలా చూస్తుండగానే ఆ భక్తుడు చూస్తుండగానే బల్లి టకటక పైకి వెళ్ళడము, ఆ బాబాగారు చూపించడము, ఆ 2 కలుసుకుని ఎంతో ఆనందంతో అవి గంతులేయడం జరుగుతుంది. బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను. చాలా కాలం పిమ్మట అక్క చెన్నీళ్ళు కలుసుకున్నది, ఒకరినొకరు కౌగలించుకునేది.
ముద్దాడుకున్నది, గుండ్రముగా తిరిగిరి, నదిగా ప్రేమతో ఆడిరి. అప్పుడు చానాల తర్వాత కలుసుకున్నారేమో ఆ రెండు బల్లులు. చాలా చాలా ఆనందంతో అన్న చెల్లెళ్ళు కలుసుకోవడము, ఆ రెండు గిరగిర తిరగడము, కగులించుకోవడము, ఒకరినొకరు అసలు ఎంతో ఆనందంగా అవన్నీ కూడా ఆ భక్తులు ప్రశ్నించిన భక్తులు చూస్తూనే ఉన్నాడు. ఇదంతే చేశారు. అయితే గుండ్రముగా తిరుగుచు ఉన్నదే అధిక ప్రేమతో ఆడిరి. షిరిడి ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ, గుర్రపు రవ్వుతూ ఔరంగాబాద్ నుంచి పల్లెని తీసుకుని షిరిడి ఎట్లు వచ్చిన రాబోయే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగానో ఇది అంతయో బహు చిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. అదే కదండి, సర్వజ్ఞుడు బాబా గారు, సర్వము తెలిసినవాడు మన సద్గురు సాయినాథుల వారు. ఆయన తెలిసిందే ఎంతండి, ఎంత ఉంది. మనము ఆయన నుంచి ఆ మహానుభావుడు పాదాలను పట్టుకుంటేనే కానీ గట్టిగా మనకి ఇంత కూడా అర్థం కాదండి ఆయన యొక్క సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పారు, ఇసుకురాయి మన ఇసురు రాయి పిడిని గట్టిగా పట్టుకుంటారా అంటే జ్ఞానాన్ని విడవకండ్రా అని. అదేవిధంగా మనలో ఉండే జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే తప్పకుండా సర్వజ్ఞుడైన బాబా గారి గురించి మనకి తెలియని వాళ్ళకి కొంతైనా తెలుస్తుంది. లేదా ఇంకా మూర్ఖంగా ఉన్నారండి భక్తాదులు చాలా వరకు. భక్తి అంటూ బాబాని నమ్ముతున్నాం అంటూనే రకరకాల ప్రశ్నలతో, రకరకాల వేషధారణతో, రకరకాల బుద్ధులతో ఉన్నాము. అవన్నీ కూడా పోగొట్టుకొని బాబాని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క సాయి బిడ్డని. అందరికీ అందుకనే బాబా ఆశీర్వాదాలు అందుతాయి తప్పకుండా. మరి బహు చిత్రంగా ఉన్నది కదా, ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుతున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసేదరో వారి కష్టములన్నీ సాయినాథుని కృపచే తొలగిపోవను. ఈ 15వ అధ్యాయంలో ముఖ్యమైనది ఏంటంటేనండి, ఎవరైతే ఈ అధ్యాయాన్ని రోజు సాధ్యమైనంత వరకు మీరు చదవగలిగితే మనకుండే కష్టాలు తొలగిపోతాయని చెప్పి బాబాగారు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ 15వ అధ్యాయాన్ని వీలైనంత వరకు సాయి భక్తులు నిత్యము పారాయణం చేసేటట్టుగా చెయ్యండి. మనలో ఉండే శారీరకంగా ఉంటే, కుటుంబ పరంగా ఉంటే, రకరకాలుగా మనం ఏదో ఒక బాధలతో ఉంటూనే ఉంటాము. అవన్నీ కూడా తొలగిపోతాయి. నమ్మకంతో, శ్రద్ధాభక్తులతో 15వ అధ్యాయాన్ని చేయండి తప్పకుండా. రేపు 16వ అధ్యాయంలో కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.